ఉండు లక్ష్మి, వస్తున్నాను. రాయ్యా జల్దీ దాయ్యా. అమ్మా అయ్యా. ఏమయ్యా? చెప్పు లక్ష్మి. మన ఊర్లో డాక్టర్ లేరు కదా, అందుకు మనం పుట్టబోయే బిడ్డను డాక్టర్ చేద్దామయ్యా. అవును లక్ష్మి, డాక్టర్ అయితే 10 మంది ప్రాణాలు కూడా కాపాడవచ్చు. మరి ఎలా అమ్మా? వదినా, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు వదినా. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు బ్రతుకుతారు. గుండెలపై మోసి నిన్ను ఆడించిన, గుండెలపై మోసి నిన్ను ఆడించిన, కలకలే ఆడని ప్రేమానికై కథలుగా రాసిన తల్లి మనకై, అమ్మలేని లోటుని నీకు తీర్చిన, పాలు ఇవ్వలేను కని ప్రేమ పంచిన, రొమ్ము మీద మోసిననే భారమాయనా, హత్తుకున్న గుండెపై కత్తులాయనా, ఎత్తుకొని పెంచిన, రక్తమంత పంచిన, కష్టమంత వచ్చిన, కడుపులోన దాచిన. మై కమిన్ మ్యామ్. ఏంటమ్మా ఎగ్జామ్ రోజు కూడా ఇలా లేట్ వస్తేలా? సారీ మ్యామ్, బస్ మిస్ అయింది. సరే పేపర్ తీసుకో. అయిపోయింది. ఓవర్ మ్యామ్. Dear students, I appreciate our Harshita for securing first rank. All the best. Thank you, sir. Good success in your life. మంచిగున్నా రామయ్య? మంచిగా ఉన్నాయా, మీరు మంచిగా ఉన్నారా? ఇంకేంటి రామయ్య, కూతురు చదువు అయిపోయిందంట కదా, ఇంకేంటి? కూతురు పెళ్ళెప్పుడు మరి? ఈ కాలంలో అమ్మాయిలను ఎంత చదివించినా ఏంటి లాభం? ఈడి చేసిన బియ్యం కడగాల్సిందే కదా ఇంట్లో. ఆడపిల్లకు ఎంత జల్దీ పెళ్లి చేస్తే అంత మంచిది, మనకు కూడా సగం భారం తీరినట్టుంటుంది. నా కూతురికి ఇప్పుడే పెళ్లి చేయ, తనను ఒక మంచి డాక్టర్ చేసి అప్పుడు ఒక గొప్ప సంబంధం తెచ్చి ఘనంగా పెళ్లి చేస్తాను. సుచి, ఏం చేస్తున్నావే? ముద్దమందారం సీరియల్ చూస్తున్నావే? ముద్దమందారం సీరియల్ చూస్తూ ముద్దపప్పులా కూర్చున్నావా అని. అమ్మ వాళ్ళు ఎక్కడే కనిపించడం లేదు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నువ్వు ఇక్కడ పని అక్కడ వదిలేసి సీరియల్ చూస్తున్నావా? ఏం పని పాట లేదా? పనంటే గుర్తొచ్చింది, ఇప్పుడే వస్తా, ఆగు. ఎప్పుడు చూసినా ఇది సీరియలే చూస్తుంది, వేరేదేమైనా చూద్దాం. కన్న కూతురిపై తండ్రి హత్యాచారమా? సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన కసాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేశారు. కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆమె గర్భవతిగా తెలిసింది. అయితే ఇలాంటి దారుణం ఎలా చేయాలనిపించింది? ఛీ, ఇలాంటి తండ్రులు కూడా ఉన్నారా? అమ్మా హర్షిత, రా తల్లి, అన్నం తిందు గాని, ఇప్పటికే పొద్దుపోయింది. వస్తున్నా, నువ్వు వెళ్ళు నాన్న. మా నాన్న కూడా ఇలాంటి ప్రేమనే చూపిస్తున్నాడా?
హర్షిత అన్నం తిందు కానీ రా అమ్మా. ఏంటి నాన్న? తినమ్మా. వద్దు నాన్న. అయ్యో 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 ఏమైంది తల్లి? చెప్తుంటే అర్థమవుతలేదా? చెప్పేది నీకే. అమ్మ హర్షిత, మా నాన్న ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నాన్న నేను హాస్టల్కి వెళ్ళిపోతున్నా. ఏమైంది తల్లి? నాకు ఇక్కడ ఉండాలని లేదు నాన్న, నేను వెళ్ళిపోతున్నా. ఎందుకమ్మా? చేతి నాన్న. అమ్మా జర హర్షితని పిలుస్తారా? ఇంతకు మీరెవరు అంకుల్? తనకు మీరేమవుతారు? నేను హర్షిత వాళ్ళ నానమ్మ, కొంచెం పిలుస్తారా? ఆగండి అంకుల్, పిలుచుకొని వస్తాం. హర్షిత, మీ నాన్న అంటే వచ్చారు, బయట ఉన్నారు. మా నాన్న వచ్చారా? మా నాన్న రావడం ఏంటి? అతను ఎవరు అసలు? మీ నాన్నేనా? మీ నాన్నలాగా లేడు అసలు. చెప్పవే, అలా సైలెంట్ గా ఉంటే మేమేమనుకోవాలి? ఎక్కడున్నారే? అసలు నిన్ను ఇక్కడ ఎవరు రమ్మన్నారు నాన్న? అదేంటి తల్లి అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? నిన్ను చూడక ఎన్ని రోజులైంది. ఈ గుండెకి ఎలా ఉండాలో తెలియలేదమ్మా. నిన్ను చూడాలన్న తపనతో వచ్చేసాను. నువ్వు రావడమే పెద్ద ఇబ్బంది నాన్న. ఇక్కడికి వచ్చి నా పరువే తీసేసావు. సరే ఇక వెళ్ళిపో. సరే అమ్మా, నీకు ఇష్టమైన ఊరు నుంచి పండు తెచ్చాను, కనీసం ఇవైనా తీసుకో. సరే అమ్మా, వెళ్తున్నా, జాగ్రత్త. చీకటి తోడాయరా మరిసిన లోకం, మరువని రూపం, వెతికిన నిన్ను విడువక నిన్ను, బ్రతుకు నీడ బరువై కుమిలిపోయినా, కన్న పేగు దూరమై కోలిపోయినా, నా ఒడిలో నాడినని ఆటలివిరా, నీ కథ చెబితే నిదరో ఇద చిన్ని తల్లి. హే, నువ్వెప్పుడొచ్చావే? నాకు MBBS లో సర్టిఫికేట్ వచ్చింది. ఓ కంగ్రాచులేషన్స్. మరి మీ నాన్నకు చూపించావా? నాన్నకు చూపించడం నాకు ఇష్టం లేదే. ఎందుకు ఆయన అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు ఏమైంది ఇంతకు? ఇంకొకసారి మీ నాన్న గురించి తప్పుగా మాట్లాడవో నేనే నిన్ను చంపేస్తా. ఆయన లోపల ఎంత బాధ ఉన్నా ఆ బాధ నోడ్చుకొని నీకు ప్రేమ మాత్రం చూపించాడు కదే మీ నాన్న. నువ్వు బ్రతకాలనే తన ప్రాణాన్ని వదిలి నీకు ప్రాణం పోసింది కదే మీ అమ్మ. ఓ, మీ అమ్మ ఎలా చనిపోయిందో నీకు తెలియదు కదే. నీకు పురుడు పోసింది మా అమ్మేనే. జరిగింది మొత్తం చెప్పింది. తన ప్రపంచాన్ని వదులుకొని నువ్వే తన ప్రపంచం అనుకొని బ్రతుకుతున్నాడు కదే మీ నాన్న. నువ్వెప్పుడైతే మీ నాన్నని వదిలి హాస్టల్కి వెళ్ళిపోయావో అప్పటి నుంచి మీ నాన్న చనిపోయిన శవంలో బ్రతుకుతున్నాడే. ఈ లోకంలో తప్పుడు పనులు చేసిన తండ్రులు ఉన్నారు కానీ తప్పుడు ఉద్దేశంతో పెంచే తండ్రులు ఎవరూ లేరు. తప్పుడు ఉద్దేశంతో పెంచే తండ్రులు ఎవరూ లేరు. ఏడవకే, అయిపోయింది, ఏదో అయిపోయింది. నన్ను క్షమించవే. నువ్వు అడగాల్సింది నన్ను కాదే, మీ నాన్నని. నాన్న, నన్ను క్షమించండి నాన్న. ఏమైంది తల్లి? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి నాన్న. నేను నిన్ను క్షమించడం ఏందమ్మా? మీరు చూపించే ప్రేమ నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నాన్న. నువ్వు ఏడుస్తే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయమ్మా.
ఇదిగో నాన్న, నా డాక్టర్ సర్టిఫికేట్. నన్ను ఇలాగే చూడాలనుకున్నారు కదా నాన్న.